ఒక బీసీ నాయకుడు మాజీ మంత్రివర్యులైన సిదిరి అప్పలరాజు గారిని నేను అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఈ కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగానికి ఇది పరాకాష్ట. కక్షపూరిత చర్యలు చేయడంలో వీళ్ళు ముందున్నారు అని మరొకసారి వీళ్ళు నిరూపించుకున్నారు. ఒక బలహీన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి ఒక డాక్టర్గా ప్రజలకు సేవ చేశారు. ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రజలకి సేవ చేసి మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ఈరోజు ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నిస్తున్నారని, ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాన్ని ఎత్తి చూపిస్తూ ఉన్నారనేసి, ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని వేలెత్తి చూపిస్తున్నారని చెప్పి ఈ విధంగా గొంతు నొక్కడానికి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. దీనికి ఒకటే కారణం కనిపిస్తూ ఉంది, డైవర్షన్ పాలిటిక్స్. మొదటి నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వానికి డైవర్షన్ పాలిటిక్స్ అనేది బాగా అలవాటు. అందులో భాగంగా మొన్ననే చూసాం, గుంటూరులో ఒక మహిళని వివస్త్రం చేసి టీడీపీ నాయకుడే దాడి చేసిన సంఘటన. ప్రభుత్వం ఆ విషయంలో పూర్తిగా వైఫల్యం చెందిన పరిస్థితి మనం చూసాం. మహిళలకి రక్షణ కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. అలాగే మనం తీసుకుంటే జత్వానీ కేసులో కూడా ప్రభుత్వం ఎంత ఘోరంగా ఆ రోజు ఆ మహిళకి సపోర్ట్ చేస్తూ పోలీస్ అధికారుల్ని వేధించింది అనేది ఈరోజు ఆ ప్రభుత్వమే ఎఫ్ఐఆర్లో ఆమె సరైన వ్యక్తి కాదు అని చెప్పి ఆమె అసలు రంగు బయట పెట్టిన పరిస్థితి కూడా మనం చూసాం. దీంతో ప్రభుత్వం పోలీస్ అధికారుల్ని వేధించింది, కక్షపూరితంగా వ్యవహరించింది అనే విషయం ప్రజలందరికీ అర్థమైపోయింది జత్వానీ కేసులో. ఈ రెండింటిలో ప్రభుత్వం ఇరుకున పడడంతో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఒక బీసీ నాయకుడైన సిదిరి అప్పలరాజు గారిని ఈ విధంగా అక్రమ అరెస్ట్ చేశారు. ఎక్కడైనా ఈ దేశ చరిత్రలో మనం చూసామా, కొడుకు ఒక యాక్సిడెంట్ కేసులో అరెస్ట్ అయితే తండ్రిని కూడా అరెస్ట్ చేయడం అనేది మనం ఎక్కడైనా చూసామా, విన్నామా అని నేను అడుగుతూ ఉన్నాను. అంటే ఒక నియంతృత్వ ధోరణి. అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంతృత్వ సామ్రాజ్యంలో ఉన్నామా అర్థం కాని పరిస్థితి. కనీసం ప్రజలకి వీళ్ళు ఇచ్చిన హామీలు ఏమీ అమలు చేయట్లేదు, కానీ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడంలో మాత్రం వీళ్ళు ముందుండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పోలీసులు వీళ్ళ చేతుల్లో కీలు బొమ్మలుగా మారిపోయిన పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. పోలీస్ స్టేషన్స్ని తెలుగుదేశం పార్టీ ఆఫీసులుగా వీళ్ళు మార్చేశారు. పోలీస్ వ్యవస్థని టీడీపీ అనుబంధ సంస్థలుగా ఈరోజు మార్చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎంత ఘోరంగా అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు. బీసీల తరపున తన గొంతు వినిపిస్తున్నారని ఈరోజు అప్పలరాజు గారిని ఇంత అన్యాయంగా అరెస్ట్ చేశారు. అసలు హిట్లర్, గడాఫీ టైంలో కూడా ఇలాంటి అక్రమ అరెస్టులు ఉండేవి కాదు అనేసి నేను అనుకుంటూ ఉన్నాను. నిజం చెప్పాలంటే ఎంతసేపు కూడా బీసీల్ని అనగదొక్కాలి అని చూస్తూ ఉంటూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం. అసలు ఈ అప్పలరాజు గారి విషయం తీసుకుంటే ముందు నుంచి కూడా అక్రమ అరెస్ట్ చేయడానికి ఎప్పుడు దొరుకుతారా అని చూస్తూ ఉండే పరిస్థితి. ఎందుకంటే ఎల్లో మీడియాలో ఈ రాజకీయ ఎజెండాతో ఈ కేసు గురించి వీళ్ళు రాస్తారు, దానినేమో పోలీసులు ఫాలో అయిపోతూ ఉంటారు. ఎంత దారుణం ఇది. అసలు ఈ కేసు విషయంలో మొదటి నుంచి కూడా తీసుకుంటే ఆ అబ్బాయి యాక్సిడెంట్ చేశాడు అని చెప్పి ఆరోపణలు ఎదుర్కొని అరెస్ట్ కాబడ్డం జరిగింది. నిజంగా అది చాలా దురదృష్టం. యాక్సిడెంట్స్ అనేవి ఎక్కడైనా జరుగుతూ ఉంటాయి. అలాంటి విషయంలో ఒక 18 ఏళ్ల అబ్బాయి మీద హత్యా నేరం కేసులు కింద సెక్షన్స్ కింద వీళ్ళు కేసు పెట్టడం జరిగింది. కల్పబుల్ హోమిసైడ్స్ అంటే కావాలని హత్య చేశారు అనే సెక్షన్స్ కింద కేసులు పెడితే వీళ్ళ కోర్టు చేవాట్లు వేశాక మీరు ఆ సెక్షన్స్ మార్చారు. ఇది నిజం కాదా? ఎంత అన్యాయము. ఒక పిల్లాడికి ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగితే దాని కింద ఆ సెక్షన్స్ కింద మోటార్ వెహికల్ యాక్ట్ కింద పెట్టాల్సిన సెక్షన్స్ మానేసి ఈ విధంగా కల్పబుల్ హోమిసైడ్ సెక్షన్స్ కింద కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం? ఆ పిల్లాడికి వైద్య పరీక్షలకు పంపాల్సింది పోయి ఒత్తిడి తీసుకొచ్చి జైలుకు తీసుకెళ్లిన పరిస్థితి కూడా మనం చూసాం. ఇప్పుడు ఏకంగా ఆ అబ్బాయి తండ్రిని కూడా అరెస్ట్ చేశారంటే ఎంత నియంతృత్వ పోకడలు ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవచ్చు. అసలు అంటే ఒక బీసీ నాయకుడు గొంతు మీరు నొక్కితే ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు ఆగిపోతారని మీరు అనుకుంటూ ఉన్నారు. ఒకరి గొంతు నొక్కితే లక్షల గొంతులు లేస్తాయనే విషయం మీరు తెలుసుకోవాల్సిందిగా ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే
ఇలాంటి తప్పుడు కేసులు పెట్టిన ప్రతి ఒక్కరు కూడా రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్పి రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మొదటి నుంచి కూడా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడమే పనిగా పెట్టుకుంది. పోలీసుల్ని అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు మాత్రమే ఉపయోగిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. గతంలో తీసుకుంటే మా పార్టీకి చెందిన మాజీ మంత్రి అయిన జోగి రమేష్ గారి మీద అక్రమ కేసులు పెట్టారు. అతని ఇంటిని తగలబెట్టేయడానికి ప్రయత్నించి పెట్రోల్ బాంబులు వేయడం జరిగింది. ఇంట్లో మహిళలు వృద్ధులు ఉన్నారని కూడా చూడకుండా ఆ విధంగా ఇల్లుని తగలబెట్టేసి వాళ్ళందరికీ సజీవ దహనం చేయడానికి కూడా ఈ కూటమిలో ఉన్న నాయకులు ప్రయత్నిస్తే వాళ్ళు పోలీసులు వెంటబెట్టుకొని ఆ చర్యలు చేపట్టిన విషయం కూడా మనం చూసాము. అలాగే మరో బీసీ నాయకులైన మాజీ మంత్రి గారైన కారుమూరి నాగేశ్వరరావు గారి మీద అక్రమ కేసులు పెట్టారు. వాళ్ళ కుమారుడి మీద కూడా అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసిన పరిస్థితి చూసాము. అలాగే మరో బీసీ నాయకుడైన రమేష్ యాదవ్ అనే ఎమ్మెల్సీ, మా ఎమ్మెల్సీ గారి మీద హత్యాయత్నం చేయడం కూడా జరిగింది. మరో బీసీ నాయకుడైన నాగార్జున యాదవ్ మీద కూడా అక్రమ కేసులు పెట్టి మొన్ననే అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా చూసాం. అంటే ఇంకా బీసీ నాయకుల మీద కక్ష సాధింపు చర్యలు అనేవి ఒక పనిగా పెట్టుకున్నారు. బీసీలు గొంతు అనచాలి, బీసీల తాలూకా మాటలు బయటికి రాకుండా చూడాలి అని వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. సరే, వీళ్ళు వెనకబడిన వర్గాల వాళ్ళు, బలహీనులు, వీళ్ళకి ఏం చేసినా పర్వాలేదు అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ఒక బీసీ మహిళగా చెప్తూ ఉన్నాను, మా బీసీలకు అండగా జగనన్న ఉన్నారు, బీసీలకు బ్యాక్ బోన్ గా జగనన్న ఉన్నారనే విషయాన్ని మీరు మర్చిపోతూ ఉన్నారు. బలహీన వర్గాలన్నీ కలిసి బలమైన దెబ్బ మీకు కొట్టడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని కూడా మీరు మర్చిపోతూ ఉన్నారు. రానున్న రోజుల్లో మా బీసీలందరూ కలిసి మీకు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే మొన్న తీసుకుంటే ఈ సిదిరి అప్పలరాజు గారి విషయంలో ఎందుకు ఎంత కక్షపూరితంగా వ్యవహరించారు అంటే మాకొకటి అర్థమవుతూ ఉంది. మొన్న విశాఖపట్నంలో 6 మత్స్యకారులు ప్రభుత్వ నిర్లక్ష్యం వలన సముద్రంలో గల్లంతయ్యారు. ఈ రోజుకి కూడా దొరకలేదు. వాళ్ళ మరణానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం. అవి ప్రభుత్వ హత్యలు. ఆ విషయంలో ప్రభుత్వాన్ని వేలెత్తి చూపించడంలో ఒక బీసీ నాయకుడిగా సిదిరి అప్పలరాజు గారు అవ్వచ్చు, మిగతా బీసీ నాయకులు, అలాగే మిగతా నాయకులు, మరీ ముఖ్యంగా మా అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వాళ్ళ తప్పుల్ని వేలెత్తి చూపడం జరిగింది. ప్రభుత్వం తూతూ మంత్రంగా వాళ్ళకి కేవలం ఒక్కొక్కరికి 10 లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటే వాళ్ళకి అండగా జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి తన సొంత డబ్బుల్ని 7 లక్షల రూపాయలు 7 కుటుంబాలకు కూడా ఇవ్వడం మనందరము చూసాము. ఆ రోజు మత్స్యకారుల తరపున సిదిరి అప్పలరాజు గారు పోరాడారు కాబట్టి ఆ బీసీ నాయకుడు గొంతు అణిచేద్దామనే ధోరణిలో ఈ విధంగా కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అసలు బీసీలకి మీరు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎంత దారుణంగా మోసం చేశారంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఏ పథకాన్ని కూడా ఈరోజు కొనసాగించని పరిస్థితి. మరీ ముఖ్యంగా బీసీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఈరోజు ఇవ్వకుండా ఏ విధంగా ఎగనామం పెడుతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాము.